ఎవరైనా మాటలు మాట్లాడితే హాస్పిటల్లో జాయిన్ అయ్యటం నేను ఫస్ట్ సారి చూస్తా ఉన్నా, మొట్టమొదటిసారి. అంటే ఒక ఆఫీసరు తిడితేనే హార్ట్ అటాక్ వచ్చేటటువంటి పరిస్థితి. అంటే ఆయనకి ఎంత భయం ఉంటే, అంటే ఎలాంటి క్వశ్చన్ చేస్తే, అంటే ఎలాంటిది, అంటే ఆయనకు సంబంధించినటువంటి వరకు ఎన్ని విషయాలు బయట పెడితే ఆయన లోపల అంతా అలజడి వచ్చి ఉంటుంది. ఒకసారి ఆలోచించాలి. దీనికి బీఆర్ఎస్ నాయకులు అంటే ఎట్లా అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం ఈరోజు. అంటే ఈరోజు ఒక ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి స్థానం పైన ఉంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఆత్మగౌరవం అనేది ఒక ఆధిపత్య కులాలకే ఉంటుందా? ఆత్మగౌరవం ఎవరికైనా ఒకటే కదా. మరి బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్న నాడు మీరు మాట్లాడలేదు ఎందుకో? అరే బీసీ రిజర్వేషన్ల పైన మాధవరెడ్డి అనే ఒక విధవ కోర్టు కొడితే ఏం చేశారో మీరు అంత బీఆర్ఎస్ వాళ్ళు. మాధవరెడ్డి అంటూ కేసు పెడితే, హైకోర్టులో కేసు పెడితే టికెట్ ఇచ్చారు మీరు. అక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి తోటి డబ్బులు ఖర్చు పెట్టించి, వారితోటి కోర్టులో కేసు వేయించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% మంది బీసీల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బపడ్డప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారు? ఈ రోజు అదే గద్దర్ను మీ ప్రగతి భవన్ గేటు ముందు కుర్చీల మీద ఒక హాఫ్ డే కూర్చోబెట్టినాడు. ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? దళిత వర్గాల మీద దాడి జరుగుతుందని చెప్పి పోరాటం చేసినటువంటి మందకృష్ణ తీసుకుపోయి జైల్లో పెట్టినట్టు మీ ఆత్మగౌరవం మీద ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? తెలంగాణ బతుకమ్మగా పేరు కలిసినటువంటి విమలక్కను ఇంటి మీద దాడి చేశారు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే బహుజనులకు ఆత్మగౌరవం ఒక తీరుగుంటది, రెడ్డిలకు ఇంకొక తీరుగుంటది ఆత్మగౌరవం. ఈ రోజు ఇంత జరుగుతున్నా, మొన్ననే కదా మనం చూసాం పేపర్లో, తాటికాయంత అక్షరాలతో వచ్చింది. మార్చ్ టు మార్చ్ 1 ఇయర్ లోపలనే వేలాది రూపాయలు ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి నిజంగా ఈయన ఒక అవినీతిపరుడే అయితే, ఒకవేళ ఈయన దురహంకారి అయితే, నిజంగా ఈయన పనే చేయకపోతే, ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి అట్లా పని విధానమే బాగలేకపోతే, మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద వైతంలో ఆదాయం ఎట్లకెళ్ళి వచ్చింది? అంటే ప్రశంసలు అందుకునేటువంటి పరిస్థితిలో ఉండకూడదు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ. అరే దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి సోమేష్ కుమార్ విషయంలో మీరు ఏం చేసిరా? ఏ మాటలో ఒకరు కూడా మాట్లాడలేదు. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు కదా. మాజీ డీజీపీ ఈ రోజు తీసుకుపోయి కూర్చోబెట్టారు కదా. మళ్ళా ఈయన లక్షలాది రూపాయలు దోపిడీ చేసి చెప్పి స్వయాన కవితనే బయట పెట్టింది కదా. మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే ఈ రోజు ఎక్కడైనా ఒక విద్యాశాఖలో కానీ, లేకపోతే ఎక్సైజ్ శాఖలో కానీ, నీటిపారుదల శాఖలో కానీ, రెవెన్యూ శాఖలో కానీ ఎక్కడైనా బీసీలు ఒక ఉన్నత స్థానంలో ఉండకూడదు. ఉంటే వాని మీద ఏదో ఒక రకమైనటువంటి ఏ విధంగా చేసి ఏసీబీలకు పట్టడము, లేకపోతే రైడింగ్ చేయించడము, లేకపోతే వాళ్ళతోటి దాడులు చేయించడము, అంటే రకరకాలమైనటువంటి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ప్రతి అంశంలో చూడొచ్చు. అరే మరి ఇదే ఆత్మగౌరవము మన నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి మా యాదవ బిడ్డను నామినేషన్ ఎన్నికపోతే అరెస్ట్ చేసేసి ఊరూర తిప్పి ఉచ్చదాపించినప్పుడు ఏడబడుకున్నారా బీఆర్ఎస్ మీరంతా? ఎందుకో మాట్లాడలేదు ఆ రోజు. అదేవిధంగా కుమ్మర గ్రామంలో ఒక రజక బిడ్డను కాలుతో చంపాడు కదా దేవాలయంలో కొన్ని. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీ బీఆర్ఎస్ అంతా బయటకు వచ్చి? ఎందుకో మాట్లాడలేదు దాని మీద. ఇక్కడ నా కరీంనగర్ లో దేవాలయాలకు కూడా ఒక గౌడ స్త్రీలను అవమానించినప్పుడు ఏడబడుకురు మీరంతా. అంటే ఆత్మగౌరవం అనేది ఎవరికైనా ఒకటే. ఇక్కడ ఆత్మగౌరవ సమస్య కాదు. ఇక్కడ అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి, అక్కడ చేసినటువంటి పని విధానం పైన ఒక ఆఫీసర్ అడిగినటువంటి ఆన్సర్కు జవాబులు చెప్పలేక
నువ్వు చేస్తున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు కులాన్ని అడ్డు పెట్టుకొని ఈ రోజు ఎవరా ఈయన లచ్చిరెడ్డి అంటే ఆయన ఈ రోజు స్పందించినటువంటి వాళ్ళు ఎవరు సోమిరెడ్డి మీద స్పందించినటువంటి వాళ్ళు లచ్చిరెడ్డి అంటే ఆయన స్పందించాడు వెంటనే బర్తరఫ్ చేయాలంటే ఆ మంత్రిని అక్కడ సంబంధించినటువంటి ఆఫీసర్ దేవశ్రీ మాజీ అధ్యక్షుడు అయ్యా కనపడలేదా దేవిప్రసాద్ గారు మీకు ఇన్ని రోజులు ఇంతమంది బీసీల మీద దాడులు జరుగుతూ ఉంటే ఒక్క రోజున నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావా ఈ రోజు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మీ యొక్క ఆధ్వర్యంలో ఎంతో మంది చనిపోయారు కదా 42 మంది ఉద్యోగులు చనిపోయారు కదా ఆ రోజు మరి ఎందుకో మాట్లాడలేదు మీరు ఉద్యోగ సంఘాల నాయకులు కదా అదే డిప్యూటీ సీఎం రాజేను అర్ధాంతరంగా తొలగించినాడు ఎందుకో మాట్లాడలేదు తెలంగాణ ఉద్యమానికి అన్ని తానే ముందున్నటువంటి ఈటల రాజేందర్ గారిని అవినీతి మంచి చేసి బయటికి తోలినట్టు ఎందుకు మాట్లాడలేదు మీ పార్టీలో మీ నాయకుడు ఇంతమంది ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద దాడులు చేపించేసి బయటికి పొమ్మనకుండా పొగబెట్టి బయట పెడితే మీరు మాట్లాడరు కానీ ఒకే ఒక నాయకుడు ఈ రోజు ఒక అధికారి మీ ఎక్సైజ్ శాఖలో కమిషనర్ గా ఉంటూ దాన్ని చక్కబెడుతున్నటువంటి సందర్భంలో ఎక్సైజ్ శాఖను చక్కబెడుతూ ఇక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులకు కానీ వివిధ అంశాలపైన స్పందిస్తున్నటువంటి ఒక కమిషనర్ మీద ఒకే ఒక రోజు ఇంతమంది మాట్లాడి ఆయన మీద చర్యలు తీసుకోవాలి మరి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలంటే మీరు ఎక్కడ ఉంటారు అసలు మీ పార్టీ ఉంటుందా ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన అది కమిషనర్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరిపైన కూడా ఈరోజు మనం మొన్ననే చూసాం కదా ఒక మంత్రి మీద వరంగల్ మంత్రి మీద బీసీ మంత్రి మీద ఆరోపణలు వస్తే తెల్లారి పోయి ఓ సిఐ అధికారి పోయి అక్కడ నిలబడతాడు అదే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిని చివాట్లు పెడితే పక్కల ఉసరం భోజనం చేస్తారు ఇదానే ఆత్మగౌరవం మేము మాట్లాడలేమా మాట్లాడే చేత కాదనుకుంటున్నారా కొండా సురేఖ మీద ఏమని ఆరోపణలు వచ్చాయని చెప్పి తెల్లవారుజామున ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు పాడి కౌశిక్ రెడ్డి తోటి పొన్నం ప్రభాకర్ని ఎందుకు తిట్టిపించారు గంగుల కమలాకర్ మీద ఎందుకు దాడి చేయించారు అంటే ఇక్కడ కావాలని చెప్పేసి బీసీలు రాజకీయ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎదిగితే చూడలేనటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఈరోజు మీరు అన్నారు తెలంగాణ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను పొలిమేర దాకా తాగుతుంటారు మరి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు మీ బావ మాట్లాడవా ఏంటిపై మీ సంబంధం ఎందుకు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఇంకా తెలంగాణలోనే ఉన్నాయి వాటి ద్వారా మీకు వస్తున్న ఆదాయం ఎంత మీ జోబులలోకి వెళ్తున్నది ఎంత మరి ఎందుకు ఈ రోజు వాటిని పొలిమేర దాటినాక కొట్టలేదు మీరందరూ వాటాలు పంచుకొని ఈ రోజు చేశారు కదా అందుకే చెప్తా ఉన్నాం ఇక్కడ జరిగింది కేవలం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ కమిషనర్గా ఉన్నాడు కాబట్టినే ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబెట్టడానికి నీకు ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది నీకు ఆయన ముందు నిలబడడానికి నీకు ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది అంతే తప్పితే వేరే అంశం కాదు ఇప్పటికైనా ఈ ధోరణి మార్చుకొని ఇక ఏం కాలే హాస్పిటల్లో పట్టుకొని ఏదో నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది నేను పని చేయలేను నా ఆత్మగౌరవం కంటే గొప్పదేం కాదు రేపు నేను చెప్తాను మా విజయాన్ని అన్నాడు కదా ఇందాక నువ్వేమేం చేసినావో నువ్వేమేమి వెలగబెట్టినావో నీ పదవిని అడ్డం పెట్టుకొని నువ్వేమేమి సాధించడం అనేది దాని లెక్కలు తీస్తాం దాని పొక్కలు కూడా తీస్తాం అప్పుడు ఆత్మగౌరవం ఎక్కడ పెట్టుకుంటావో చూద్దాం ఇప్పటికైనా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు విజ్ఞప్తి అనుకుంటారా హెచ్చరిస్తా అనుకుంటారా కాదు ఇక్కడ బహుజన అది కాంగ్రెస్ పార్టీలో ఉండని అది బీఆర్ఎస్ పార్టీలో ఉండని బీజేపీ పార్టీలో ఉండని ఏ పార్టీలో ఉన్నా బహుజన నాయకుల మీద మీరు లేనిపోని ఆరోపణలు చేస్తే దానిపైన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం బీసీ పొలిటికల్ ఫ్రంట్
అన్ని రాజకీయ పార్టీలకు ఏ రాజకీయ పార్టీని కూడా వదిలిపెట్టాం. మంచి చేస్తే మంచి అంటాం. ఏ ఆఫీసర్ అయినా, ఏ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్ మీద అయినా మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి ఒక మంచి ఆర్ఎస్ ఆఫీసర్ మీద ఈ తెలంగాణ ఆంధ్రాని ముద్ర వేసేసి ఈ రోజు మీ హయాంలో తెలంగాణ మొత్తం దోసుకున్నదే మీ హయాంలో. ఆ రోజు ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరు మాట్లాడారు. ఆ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రలో పెత్తనం ఎక్కడ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ అన్నారు. అయినా మీరు మాట్లాడారా? కానీ ఈరోజు అధికారులను ఎంతో మంది మొన్నటిదాకా మనం చూసాం. మనం ఈ రోజు ఫోన్ టాపింగ్ కేసులు ఎవరున్నారా? మరి ఎందుకు శిక్షించబడలేదు, చేయలేదు? ఇవన్నీ ఉన్నాయి కదా మీ హయాంలో. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటది. ఇప్పటికైనా మీరు మాట్లాడడం మానేయండి. మీరు ఇలాంటి అంశాల మీద మాకు అన్ని గుర్తున్నాయి, మాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఊకే మాట్లాడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నాం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మాట్లాడండి. ఒక హానెస్ట్ ఆఫీసర్ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది సరైన విధానం కాదని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా ఏమైనా చేస్తే రాబోయే రోజుల్లో దీనిపైన పెద్ద ఎత్తున స్పందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ గీతా కార్మికుల మీద 4 సంవత్సరాలు ఏ విధంగా దాడికి గురి అయినమో మా అందరికి తెలుసు. ఎట్లా అంటే తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ గా మేము ఎన్ని బాధలు, ఎన్ని కేసులకు, ఎన్ని బైండ్ ఓవర్లకు గురి అయినాం. అప్పుడు తెచ్చిన వేరే రాష్ట్రం నుంచి తెచ్చిన ఆర్థిక ఉగ్రవాది అయిన సోమేష్ కుమార్ తెచ్చినప్పుడు గుర్తురాలేదా? ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు అండగా ఉన్న ఆఫీసర్ మీద దాడి. ఇంకో విషయం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైన్ సిండికేట్లను ఛేదించి ఆర్థిక సంక్షోభం ఉన్న టైంలో కూడా ఇంత రెవెన్యూ తెచ్చి బహుజనులకు అందరికీ అండగా ఉన్న ఆఫీసర్ మీద అగ్రవర్ణాలైన రెడ్డి వెలుమలు ఏ విధంగా ప్లాన్ తోని దాడి చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళ బీసీలకు, ఎవరన్నా ఎస్సీలకు అండగా ఏ ఆఫీసర్ ఏ డిపార్ట్మెంట్ లో అయినా వాళ్ళని తీసేయాలి, అగ్రవర్ణాలను తెచ్చి కూర్చుండబెట్టాలి. 99 మైక్రో బ్రెవరీస్ అప్లికేషన్లు వేస్తే ఈనాటి వరకు ఈ ప్రభుత్వం పరిష్కరించకపోగా మంత్రులే వాటాలేసి పంచుకుంటారు. దాన్ని మామూలుగా అప్లికేషన్ నింపినోళ్ళది ఒక్కరి మైక్రో బ్రెవరీస్ కూడా ఇన్స్పెక్షన్ జరిపించకపోగా వాళ్ళే పంచుకుంటారు. మళ్ళీ దీన్ని అంతా కూడా ఎక్సైజ్ మంత్రి గారు ఏ విధంగా పరిశీలన చేస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, అప్లికేషన్ వేసి ఎన్ని రోజులాయే ఈ రోజు వరకు ఎందుకు తేల్చడం లేదు? ఇంకా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 17 డిస్టిలరీలు నడుస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళే పెత్తనము. ఆంధ్ర వాళ్ళు చెప్పిన రేటుకే తెలంగాణ రాష్ట్రంలో కొనాలి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎక్కువ రేట్లకు కొంటున్నారు. అది కనబడడం లేదా ఈ ప్రభుత్వానికి? అవన్నీ మళ్ళీ ఆంధ్రలో కావా? చెప్పండి. అన్ని డిస్టిలరీలు జైపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, రఘువీరారెడ్డి ఉన్నోళ్ళందరూ అగ్రవర్ణాలే. అవిటి మీద ఎందుకో అవినీతి పరిశీలన చేయడం లేదు. వాళ్ళని ఎందుకు వదిలిపెడుతురు? ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్ ఉంటే ఈ విధంగా వివక్షకు గురి చేసి తీసేయాలి అని అగ్రవర్ణాలు ఐకమత్యమై, దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ ఘనమైన పార్టీ, బీసీలను అనగదొక్కిన పార్టీ, జనగణలో కులగణన జరుపుతున్న బీసీలను అదర్సులో వేస్తే ఒక్క నోటి మాట కూడా అనని, నోరు తెరవనికి తయారు లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీతోని కుమ్మక్కై ఈ విధంగా బీసీలను అనగదొక్కుతుంటే పోయిన ఎలక్షన్ లో కూడా 43 మంది రెడ్డిలకే సీట్ ఇచ్చిన చరిత్ర. అసెంబ్లీకి వస్తాడు కేసీఆర్ గారు, బీసీల గురించి ఒక్క మాట నోరిప్పలేదు. ఎందుకంటే ఆయన జీతము, ఆయన ఎమ్మెల్యే కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోనికి వస్తాడు. నీ గజ్వేల్ నియోజకవర్గంలో 500 ఈత చెట్లను నరికేసిరు నిన్న మొన్ననే. ఎందుకు నోరెత్తడం లేదు? నువ్వు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నావు,
ఏం చేస్తున్నావు నువ్వు అంటే బీసీలు అంటే నీకు అంత వివక్ష. ఆ మీది మాట చెప్తావు, గౌడ్ల మీద ప్రేమ ఉంది నాకు మొదల నుంచి. గౌడ్లు అంటే సిద్దిపేటలో చాలా దగ్గర. ఏం దగ్గర 500 చెట్లు కొట్టేసి జీవనోపాధి పోతే నువ్వు ఎక్కడన్నా ఒక్క నోటి మాట మాట్లాడుతున్నావా? అగ్రవర్ణాల రెట్లు వస్తే అలాయ్ బలాయ్ తీసుకొని నీ పార్టీలో చేర్చుకుంటున్నావు. మళ్ళీ నీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలు గౌడ్లు బీసీలు ఎక్కడ పోవాలి? వాళ్ళ గురించి పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? నిన్ననే జరిగిన మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహం నడి బొడ్డున నెక్లెస్ రోడ్లో హైదరాబాద్ లో పెడతామని మాటిచ్చి ఈ రోజు వరకు పెట్టనీకి ఇన్ఛార్జ్ మంత్రి గారికి టైమే దొరకడం లేదు. అంత బిజీ. అంటే మహనీయుని జయంతికి కూడా వచ్చేటందుకు టైం దొరకడం లేదు. అంటే మహనీయులను, బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వివక్షకు గురి అవుతుందో, ఇవే కాక మేము నిరంతరము బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా ఏమేమి జరుగుతుందో, ఎక్కడెక్కడ స్థలాలలో మాఫియా ఏ విధంగా చేస్తుందో, ఇంకా డ్రగ్ మాఫియా, ఇవన్నీ కూడా బయట పెడతాం. ఒక సోమిరెడ్డి మహామహనీయుడు, ఆయన ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ చావు కారణమైన ద్రోహి, ఆయనకు రక్షణగా ఇవన్నీ వాళ్ళలో ఉండే సంఘాలు, ఎక్సైజ్ సంఘాలన్నీ కూడా మాట్లాడతాయి. అంటే మంచి ఆఫీసర్ ఎవరన్నా ఉంటే మీరు ఉండనియరు, దానికి మీ అగ్రవర్ణాలంతా ఒకటైతారు. దానికి మంత్రి గారు ఎంబడే స్పందించి చర్య తీసుకోవాలి చట్టపరంగా. ఈ విధంగా వివక్షకు గురి చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండనియరు ఏ ఆఫీసర్ను. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు కూడా వేలాది కోట్ల రెవెన్యూ తెచ్చిన ఘనత ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ గారిది. ఎందుకంటే ఆయన సిండికేట్లన్నీ ఛేదించి గీత కార్మికులకు అండగా ఉన్నాడు. 3 కోట్లు ఎక్స్గ్రేషియా ఇచ్చిన చరిత్ర ఉంది. ఇంకొక 12 కోట్లు బాకీ ఉన్నాడు. అవన్నీ కూడా ఇచ్చి బహుజనులకు అండగా ఉంటుండని ఈ విధంగా వివక్ష చేసి ఎప్పుడు వీళ్ళకి అవసరం పడితే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అంటే ఒక ఆఫీసర్ను కూడా ఆఫీసర్గా ఉండనియరు. బీహార్కి వెళ్ళి మాత్రము ఎగ్జామ్ సరిగ్గా రాసి దొంగ మార్కులకు వెళ్ళి వచ్చిన ఆఫీసర్లను తెచ్చి ఈడ పెట్టి మీ ఇష్టం ఉన్నట్టు నడుపుకొని పబ్బం గడుపుతారు. అప్పుడు మాత్రం మా గీత కార్మికుల మీద దాడి చేయొచ్చు, వివక్షకు గురి చేయొచ్చు. ఏ విధంగా 4 సంవత్సరాలు అన్యాయానికి గురి చేసిరో. ఎక్సైజ్ మంత్రిగా ఆయన పద్మారావు గారు ఉన్నప్పుడు అప్పా జంక్షన్ లో మీటింగ్ జరిగితే ఒక కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి సమక్షంలో గొడవన ఏడ్చిన చరిత్ర ఉంది మీది, బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడేమో ఏదేదో కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా మేము ఇట్లా అగ్రవర్ణాలను అండగా పెట్టుకొని ఈ నాటకాలను బంద్ చేయి, ఇట్లా మంచి ఆఫీసర్లను కంటిన్యూ కానీ అటువంటి వివక్ష ఇవన్నీ చేయకుండా మేము ఎప్పుడైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బహుజనులందరికీ కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఆఫీసర్లకు అండగా ఉంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మా సోదరులందరూ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మహారాష్ట్రలో బాల్ ఠాక్రే ఏ విధంగా అండగా ఉంటుండేనో మేము కూడా బహుజనులకు ఈ రాష్ట్రంలో అండగా ఉంటాము. అఫీషియల్కే కాదు, మంచిగా ఉండి ఎవరు ఓసీలు కూడా మాతోని కలిసిమెలిసి ఉన్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేస్తే మాత్రము మేము ఎంబడివాడి అన్ని విధాల దుర్మార్గమైన కుట్ర కోణాన్ని బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో వెలుమలో రెడ్లు ముఖ్యమంత్రులు కావాలి, వాళ్ళే మంత్రులు కావాలి, వాళ్ళే అధికారులు కావాలి. ఇవాళ హరికిరణ్ గారు ఉన్న ప్లేస్లో సోమిరెడ్డి డీసీ కదా, కమిషనర్ కూడా ఓ రెడ్డి వెలుమో ఓ రావో అయ్యుంటే ఇవాళ సోమిరెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. ఎందుకంటే గిచ్చిన వాళ్ళ కులం వాడే గిచ్చాలి, తిట్టిన వాళ్ళ కులం వాళ్ళే తిట్టాలి, దోసుకున్న వాళ్ళ కులం కూడా దోసుకోవాలి, హత్య చేసిన వాళ్ళే హత్యలు చేయాలి.
అంటే ఈ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెల్మలు తప్ప ఇంకోటి ఎలాంటి ఆస్కారం కానీ హక్కు కానీ లేదనేది వాళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గమైన కుల దురహంకార భావన తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు నువ్వే సరిగా ఉంటే నువ్వే కరెక్ట్గా ఆ ప్రాంతంలో కనుక విధులు నిర్వహిస్తే ఒక కానిస్టేబుల్ చనిపోతే ఇంతవరకు దిక్కు దివాలా లేదు, అక్కడ తీసుకున్న చర్యలు లేవు. ఆ శాఖ సంబంధించిన కమిషనర్ గారు హరికిరణ్ గారు ఆయన క్లీన్ అండ్ క్లియర్గా ఈ సమాజం పట్ల ఈ తెలంగాణ పట్ల రెవెన్యూ పెంచినటువంటి వ్యక్తి. ఇప్పుడు అన్న చెప్తున్నట్టుగా ఏదైతే ఈ ఎక్సైజ్లో ఉందో ఈ లిక్కర్ సిండికేట్స్ ఏవైతున్నాయో అన్నిటినీ తెగించి అన్నిటినీ పడాపంచలు చేసి ఈ రాష్ట్ర రెవెన్యూను పెంచినటువంటి వ్యక్తి హరికిరణ్ గారు. మరి అలాంటి వ్యక్తిని మీద పట్టుకొని నన్ను తిట్టిండు, నన్ను కొట్టిండు అంటే, మమ్మల్ని నిందించురంటే, నిందిస్తేమైంది నీ పై ఆఫీసర్, నువ్వు సరిగా ఉంటే ఇలాంటివి ఎట్లా జరుగుతాయని మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు అన్నిటి మీద ఆయన మందలించవచ్చు కాక, దానికి నా ఆత్మగౌరవం దెబ్బతినండి. నీకేం ఆత్మగౌరవం? ఆయన డీసీవి, ఆయన కమిషనరు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏంటి, అధికారులు ఏంటి, వాళ్ళలో ఏం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మెగా కృష్ణారెడ్డి ఎవరా? మెగా కృష్ణారెడ్డి లక్షల కోట్ల రూపాయలు దోషిపెట్టి ఇవాళ మెగా కృష్ణారెడ్డికి. అప్పుడు మీకు ఆంధ్రోడు అని గుర్తొస్తలేదు. సినిమా వాళ్ళు ఆంధ్ర సినిమా వాళ్ళకి తీసుకొచ్చి, ఆంధ్ర పాఠశాలకు తీసుకొచ్చి ఈయన రవీంద్ర భారతిల విగ్రహాలు పెడితే మీకు ఆంధ్ర వాళ్ళని కనిపిస్తలేదు. ప్రతి శాఖలో రాయలసీమ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అధికారులుగా. వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అంటే వాళ్ళు జాతీయ స్థాయిలో సంబంధించిన వాళ్ళు, నేషనల్ గా వాళ్ళు ఏ రాష్ట్రంలోనే పనిచేయ హక్కు కలిగిన ఉన్నారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాళ్ళంతా. మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా శాఖలలో ఉన్నటువంటి ఎవరు పనిచేస్తున్నారు ఇక్కడ? మరి వాళ్ళందరూ ఎందుకు బదిలీ చేయలేదు అంటే, ఈ దళిత బీసీల నుంచి నిక్కచ్చిగా మంచి నైపుణ్యంతో మంచి క్వాలిటీగా ఎఫిషియన్స్ తో పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా మీరు ఓర్వలేకపోతున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సి ఇష్టం. వీళ్ళంతా ఖండకావరం ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సోమిరెడ్డి కూడా ముఖ్యమంత్రి లాగా ఫీల్ అవుతుంటారు. మొన్నటికి మొన్న మేము నల్గొండ జిల్లాలో చూసినాం. ఒక మండలంలో ఒక ఎస్ఐ మీద అనేక కంప్లైంట్లు పోతే కూడా ఆ జిల్లా ఎస్పీ ఏం చేయలేకపోతున్నట. ఎస్ఐ రెడ్డి అంటే ఎస్ఐ రెడ్డి కానీ ఎస్పీ వేరే దళిత బీసీలకు సంబంధించిన ఎస్పీలు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నాయంటే, అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రెడ్లు ఉండడం, వెల్మలు ఉండడం, వీళ్ళ అధికారులే ఉండడం, వీళ్ళే లోపాయకారి చేసుకొని అన్ని దుర్మార్గాలకు పాల్పడడం అనేది వీళ్ళకి ఆనవాయితీగా మారింది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న డిస్లరీస్ మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళై, రెడ్డి, వెల్మలై, కమలే ఉన్నాయి. మరి ఎవరి అవి ఎక్కడ పోతుంది? 1,25,000 కోట్లు వస్తే ఆదాయం వస్తే 40,000 కోట్లు గవర్నమెంట్ పోతే మిగతా 75,000 కోట్లు ఎవరు పోతున్నాయి? 85,000 కోట్లు. ఇంత దుర్మార్గంగా దోపిడీ జరుగుతూ ఉంటే మేము అన్ని ఎవడో డిస్లరీ ఉండు, ఎవడోడు ఆంధ్ర వాడు ఉండు, ఎవడో రాయలసీమ వాడు ఉండు, ఎవడోడు మార్వాడి గుజరాత్ వాడికి మీరు బానిసలా పనిచేస్తున్నారు. ఇవన్నీ ఒక్కొక్క చిట్టా తీసుకొచ్చి బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా మేము మొత్తం మీ యొక్క కుట్రల్ని, మీ తోపిని, మీ అవినీతిని అన్నింటిని బయట పెడతాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత, బీసీ, మైనారిటీ అధికారులకు మేము అండగా ఉంటాం బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా తెలియజేస్తూ, అదే విధంగా నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసర్స్, ఓసీ వర్గాల్లో కూడా మేము వాళ్ళకు కూడా అండగా ఉంటాం అంటున్నాం. అదే విధంగా మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ గా తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ముందుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అమ్మన బూతలు తిట్టాడని చెప్పి మరి నేను హాస్పిటల్ పాలయ్యా అని చెప్పి అతను నిన్న జరిగిన సంఘటనలో మనం చూశాము. దానికి తెలంగాణ గెస్టెడ్ అధికారి దేవిశ్రీ ప్రసాద్ ఇంకా కొంతమంది నాయకులు వెళ్ళి వారిని పరామర్శించడం, ఇది రెండు ప్రాంతాల మధ్య సమస్యగా ఆంధ్ర అధికారులు తెలంగాణ అధికారులను వేధిస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి హరికిరణ్ గారు చాలా సౌమ్యుడు, ఒక బహుజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మేము అనేక సందర్భాల్లో వారిని కలిసినప్పుడు ఎక్స్గ్రేషన్కి సంబంధించి ఒక 3 నెలల కింద హరికిరణ్ గారిని కలిసినప్పుడు 3 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయడం జరిగింది. ఇంకా కూడా ఒక 12 కోట్లు పెండింగ్లో ఉంటే ప్రభుత్వంగా ఇంకా స్పందించకపోతే
మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అత్యవసర నిధులు 20 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ప్రభుత్వం స్పందించకపోతే మా శాఖ నుండి మేము డబ్బులు విడుదల చేస్తామని చెప్పి కూడా వారు మాతో చెప్పిన సందర్భాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దాదాపు 8 సంవత్సరాల నుండి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సమస్య పెండింగ్లో ఉంది. మరి శాఖాపరంగా అందులో జరుగుతున్న అవినీతి జరగకుండా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో మరి వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్లు జరగాలని చెప్పి హరికిరణ్ గారు మరి శాఖాపరంగా నిర్ణయం తీసుకున్నారు. అది కొంతమందికి ఇబ్బందిగా మారి మరి ఇలాంటి అతని మీద ఒక దాడిగా మేము భావిస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, ఇలాంటి వాటిపైన కూడా శాఖాపరంగా వారు అనేక కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటుంటే కొంతమంది అధికారులకు అది కూడా ఇబ్బందిగా మారిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. రానున్న సిఐ అదేవిధంగా ఎస్ఐ, డిసి స్థాయి బదిలీలు కూడా ఉన్నాయి. కానిస్టేబుల్ విషయంలోనే ఇంత సిస్టంగా ఉంటే మరి రానున్న ఈ డిసి, ఎస్ఐ, సిఐల ట్రాన్స్ఫర్లో కూడా మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి కూడా అతని మీద ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో అయినా కూడా కులం అనేది చాలా పెద్ద ఎత్తున పాత్ర వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆంధ్ర అధికారి అనే పేరు ఒకటి, ఒక బహుజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి మరి ఆగ్రకుల పెత్తనంతో అతని మీద పైచేయి సాధించాలని చెప్పి ఒక డిసి స్థాయి వ్యక్తి ఈ విధంగా మరి హరికిరణ్ గారిని ఇబ్బంది పెట్టడం మా గౌడ ఐక్య సాధన సమితి అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము తీవ్రంగా ఖండన చేస్తున్నాము. మేము ఇప్పటికైనా చెప్తున్నాము, ఈ అధికారులకు, ఆగ్రకుల అధికారులకు, బీసీ బహుజన వర్గాలకు ఎప్పుడు అన్యాయం జరిగినా బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేమంతా కూడా వారికి అండగా ఉంటామని, మరి భవిష్యత్తులో కూడా ఈ అధికారుల మీద ఇలాంటి అనధికారికంగా జరిగే దాడులను మేము ఖండిస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అని ఇచ్చే నిర్ణయాలను మేమంతా కూడా ముందుకు తీసుకోవద్దామని చెప్పి తెలియజేస్తున్నాం.